అయింది కదా ఏందమ్మా ఎందుకు నైటే కదా వచ్చినాము ఇక్కడ ఏడవకి ఇక్కడ కళ్ళ నుంచి నీళ్ళు కారుతున్నాయి ఇట్లా ఏమైంది ఎప్పుడు కూర్చో ఏమైంది ఎందుకు సమ్మర్ హాలిడేస్ ఉన్నంత వరకు తిరుపతిలో ఉందాం అనుకున్నావా ఏడవద్దు పెట్ట అట్లా ఏడుస్తారా పోదాంలే మళ్ళీ పోదాం బెట్ట పోదాము సమ్మర్ హాలిడేస్ అయినంత వరకు తిరుపతిలో ఉందాం అనుకుంటా రఘు కొన్ని వాటర్ తెచ్చి పెట్ట తమ్ముడికి తాగడానికి పండుకుందానే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. తిరుపతి నుంచి వచ్చేసాము ఇంకా ఇంటికి నైట్. ఇది వచ్చేసి తిరుపతి నుంచి వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా నేను రఘు వచ్చేసి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తున్నాము. యాక్చువల్గా క్రెటా కార్ తీసుకున్నాం కదా కొత్తది, దానికి నంబరింగ్ కోసం అనమాట, రిజిస్ట్రేషన్ కోసం అని వెళ్తున్నాను. ఈ కార్కి వచ్చేసి మా అన్ని కార్లకి 223 ఉంటుంది. సో దీనికి కూడా రఘు డీడీ పే చేశాడనమాట. తిరుపతి నుంచి వచ్చేప్పుడు ఆన్ ది వేలో కాల్ చేసేసి ఇంకా మీకు నంబర్ అలర్ట్ అయ్యింది అని చెప్పేసి కాల్ వచ్చింది. ఫుల్ హ్యాపీగా అనమాట. రాకపోతే మళ్ళీ 3 months వెయిట్ చేయాలి కదా అని చెప్పేసి. యాక్చువల్గా దానికి కాస్ట్ వచ్చేసి 36,000 అయింది నంబర్కి. 5,000 డీడీ అమౌంట్ పే చేస్తాం కదా, ఇంకా రిమైనింగ్ 36 అయిందనమాట. బట్ ఎనీహౌ ఆ నంబర్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాడు రఘు అండ్ మేము కూడా. మళ్ళీ రాకపోతే వెయిట్ చేయడం అదంతా రిజిస్ట్రేషన్ అవ్వకపోతే కష్టం కదా. సో ఫస్ట్ టైంకే మాకు నంబర్ వచ్చేసింది. యాక్చువల్గా ఫుల్ టైర్డ్ అయిపోయాము. నైట్ పడుకునేసరికి 2 అయ్యింది. బట్ ఇంకా ఈరోజు మళ్ళీ నెక్స్ట్ వీల్ అవ్వదు, ఖచ్చితంగా ఈరోజు వేసుకోవాలి, వెళ్దాము అని చెప్పేసి కాల్ చేస్తే ఆర్టీఐ ఏజెంట్ ఉంటాడు కదా, తను కాల్ చేశాడు ఈరోజు రమ్మని. సో అందుకనే ఇంకా నేను రఘు వెళ్తున్నాము. అస్సలు ఓపిక లేదు. బట్ ఇంకా మధ్యలో వచ్చేసాము, గచ్చిబౌలి వరకు వచ్చేసాము ఈ నంబర్ కోసమని. అండ్ ఇంకా ఇన్నోవా అండ్ షిఫ్ట్కి అయితే ఈ 323 నంబర్ కోసము 6-7 months వెయిట్ చేసినాము. బట్ లక్కీగా ఈ కార్కి ఫస్ట్ అటెంప్ట్కే వచ్చింది. సో హ్యాపీ అనమాట చాలా. ఇంకా సరేలే వచ్చింది కదా, ఇంకా తీసేసుకుందాం అని చెప్పేసి అయితే మొత్తానికి వెళ్తున్నాము. ఇంకా సరే, ఇంకా ఈరోజు అయితే వ్లాగ్ ఏం షూట్ చేస్తానో అయితే ఐడియా లేదు. బట్ ఈ రోజు వచ్చేసి స్పెషల్ మా అభి వాళ్ళది యానివర్సరీ కూడా ఉంది. బట్ లేవడం ఫాస్ట్గా రెడీ అవ్వడం. యాక్చువల్గా 9 వరకు అక్కడ ఉంటే 1 hourలో అయిపోతుంది. తొందరగా రమ్మని కాల్ చేశాడు. ఇంకా పిల్లలు అయితే అస్సలు లేవలేరు, లేట్ అయిపోయింది, అలసిపోయారు కదా. వాళ్ళని లేపి బ్రేక్ఫాస్ట్ చేయించి ఫ్రెష్ అప్ చేయించేసి ఇంకా వదిలేసి వస్తున్నాము ఇంటి దగ్గర. సో ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా ఏమన్నా వ్లాగ్ అంటే ఆన్ ది వేలో ఏమన్నా వీలైతే షూట్ చేస్తే అది షేర్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు స్పెషల్ అది కూడా ఉంది. బట్ ఫాస్ట్గా వచ్చేసినాము. బాబీ షోరూమ్కి వెళ్ళిపోయాడు. అండ్ చెప్పలేదు కదా, మేము తిరుపతి వెళ్ళినాక 3 monthsకి కృషిక మా ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు అభి వాళ్ళు మా దగ్గరే ఉన్నారు, అంటే మా ఇంటికి వచ్చేసారు. ఇంకా చూడాలి, నైట్కి ఏమన్నా సెలబ్రేట్ చేస్తే అది కూడా షేర్ చేసుకుంటాను. అంతే, ఇంకా చూస్తూ ఉండండి కంటిన్యూయేషన్. చాలానే ఉన్నారు. అంటే 2-wheeler 4-wheeler రెండు ఇక్కడేనా, అంటే రిజిస్ట్రేషన్స్ అన్నీ ఇక్కడేనేమో. చాలానే ఉన్నాయి వెహికల్స్, అన్ని టీఆర్ స్టిక్కర్సే కదా, ఎట్లా ఉన్నాయి అదే అంటున్నా. లైన్ కూడా ఉంది రఘు, ఎండలో నిల్చోవాలా ఇక. ఎక్కడ పెడతాం?
అదే పెట్టేసిండు. రివర్స్ నేను వచ్చిన కదా రఘు ఇక్కడికి ఇంతకుముందు. అమ్మాయి పోతుందంట తీయ అంటే లేదు పోతుంది అంటున్నా. ఏమైంది? 10కి ఓపెన్ 9కి రఘు ఆఫీస్. ఇది క్యాబ్ పెట్టుకుంటావా? చాలా జనాలు ఉన్నారు, క్యూ లైన్ రష్ అయితే ఫుల్ ఉన్నారు. చాలా వెహికల్స్ ఉన్నాయి, అన్ని టీఆర్ఏ ఉంటాయి కదా రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి. రఘు వెళ్ళాడు, నేను వెయిట్ చేస్తున్నాను. ప్రాసెస్ అంతా చేయించినాక వెళ్ళి సైన్ చేసి వస్తాను ఇంకా. అండ్ అసలు నైట్ జర్నీ బాగానే అయ్యింది, బట్ వచ్చే వరకు చాలా లేట్ అయిపోయింది. వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా నేను ఏమీ సర్దలేదు, అన్నీ అలానే ఉన్నాయి వచ్చిన బ్యాగ్స్. ఇది కూడా ఇంపార్టెంట్ కదా, ఇంకా రావాలి అని చెప్పేసి తొందరగా రావాలి. లేట్ అయిపోతే మరీ లేట్ అయిపోతుంది, లంచ్ టైం అది ఇది అని అంటారు కదా, ఇంకా తొందరగా క్లోజ్ చేస్తారు. ఇప్పటికే రష్ ఎక్కువైపోయింది మేము అక్కడ నుంచి వచ్చేవరకు. ఇంకా అందుకని తొందరగా వచ్చి రావాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత మెల్లగా సర్దుకుందాం. చాలా నిద్ర వస్తుంది, బాగా ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా ఏమంటారు, ధీరన్ యోధ కూడా చాలా చాలా. యోధ అయితే మార్నింగ్ లేవగానే ఏడుస్తున్నాడు. ఇంకా ఎందుకు వచ్చేసినాం మనం ఇంత తొందరగా, సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదా, సమ్మర్ హాలిడేస్ అన్ని డేస్ తిరుపతిలో ఉండాలంట, దానికోసం చాలాసేపు ఏడ్చాడు. ఇంకా వాడిని రిక్వెస్ట్ చేసి సమ్మర్ హాలిడేస్ అయిపోయేట్లోపు మళ్ళీ వెళ్దాం లేవేట, మళ్ళీ వెళ్ళకూడదు, అన్ని డేస్ ఉండనియరు తిరుమలలో అని చెప్పేసి ఏదో ఒకటి చెప్తే అప్పుడు ఏడుపు మానాడు. పిల్లలకి అలానే ఉంటుంది కదా, మనకి అసలు రావాలనిపించదు. పోయేప్పుడు ఎంత హ్యాపీగా వెళ్తాము ఎక్కడికైనా, వచ్చేప్పుడు బాధతో అనిపిస్తుంది, అయ్యో వెళ్ళిపోతున్నామా అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే అందరికి ఉంటుందో లేదో కానీ నాకైతే కొన్ని ప్లేసెస్కి వెళ్తే అట్లనే ఉంటుంది. అప్పుడే అయిపోయిందా ఎన్ని డేస్ మళ్ళీ వెళ్ళిపోవాలనా అని చెప్పేసి. సో దానికోసం యోధ చేసింది ఇంకా. అండ్ ఇక్కడికి వచ్చాము, ఇంకా తొందరగా పని అయిపోతే తొందరగా వెళ్ళిపోవాలి. ధీరన్ యోధ ఇక్కడే ఉన్నారు, ఇంకా వీళ్ళు కూడా ఉన్నారు కదా, యువాన్షు వాళ్ళు కూడా. ఇంకా పిల్లలతో కొద్దిసేపు అసలు కృషి కానీ అసలు నేను చూడలేదు, ఎత్తుకోలేదు, అంత టైం కూడా లేదు. ఇంకా తొందరగా వెళ్ళిపోయి అక్కడ టైం స్పెండ్ చేయాలి. ఇంకా మార్నింగ్ హడావిడిగా వచ్చేసాం కదా, అందుకనే. ఇది అర్జెంట్ ఏంటంటే మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు కదా, వచ్చేసింది నంబర్. ఇంకా వెయిట్ చేయడం ఎందుకులే, లాక్డౌన్ ఉంటే ఇంకా చాలా టైం పడుతుంది కదా, ఇంకా పనిలో పని ఇది అయిపోతుంది అని చెప్పేసి వచ్చాము. ఇంకా వాళ్ళు చూస్తున్నారా వెహికల్ ఇన్స్పెక్షన్స్కి అలా వస్తూ ఉన్నారు. రఘు వెళ్ళాడు, అంత నాకు అలా చెప్పాడు వెయిట్ చేయాలని, బట్ అంత ప్రాసెస్ అయిపోయింది. అంతా వెళ్ళి జస్ట్ సైన్ చేయడం అంతే. పిలుస్తున్నాడు, నేను వెళ్తున్నాను. ఇంకా రఘు సైన్ చేయడానికి ఫోటో ఉంటుంది కదా, ఫోటో క్యాప్చర్ చేయడానికి పిలుస్తున్నారు, అక్కడికి వెళ్తున్నాను. మామూలుగా వస్తే అస్సలు పని అవ్వదు, చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా రఘు ఒక ఏజెంట్ త్రూ అనమాట, ఇంకా బిజినెస్ అది కదా, 2 వీలర్స్ అయినా ఏందైనా ఒక ఏజెంట్స్ ఉంటారనమాట, వాళ్ళ త్రూ వెళ్తున్నాము. సో తొందరగా పని అయిపోయింది, అంతా రెడీ చేసి పెట్టాడు. మార్నింగ్ నుంచే కాల్ చేస్తున్నారు, సరే ఎప్పుడు వస్తున్నారు అని చెప్పేసి వచ్చేసి ఇంక ఇక్కడ అప్లికేషన్ ఇచ్చారు కదా, ఫోటో దిగేసాను, అయిపోయింది. ఇంకా ఓన్లీ వెహికల్ ఇన్స్పెక్షన్ ఉంది, దానికోసమే ఒక్క 10 minutes కూడా టైం పట్టలేదు. మోస్ట్లీ అంత ఫాస్ట్గా అయిపోయింది వర్క్ అంతా. ఇక్కడ జిరాక్స్ సెంటర్స్ చాలా ఉంటాయి, అందరికీ అవసరం కదా, చాలా జిరాక్స్ సెంటర్స్ ఉన్నాయి. జస్ట్ అలా చూపిస్తున్నాను. ఇంకా రిజిస్ట్రేషన్కి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్లేస్ కదా, మాకు ఇక్కడ నమస్తే. బాగున్నారా?
దాదాపు 2004 16-17 కార్ ఇన్స్పెక్షనా ఎక్కడది? ఆ షెడ్లో అన్నారాగో అది కార్ ఇన్స్పెక్షన్. ఫస్ట్ రాగానే ఏందని రిసిప్ట్ తీసుకోవాలా? ఆయన అన్ని పనులు చేసి పెట్టండి. మనం 3 లైన్లు నిల్చోవాలి వాస్తవం, కానీ అన్ని చేసి పెట్టండి. 1 2 కౌంటర్ ఉందా, కౌంటర్ కాడ కూడా మనమే ఉండాలి. అవునా? ఏజెంట్ కాబట్టి ఆయన అన్ని పనులు చేసి పెడతాడు. డైరెక్ట్ ఫోటో తీపిస్తారు అక్కడ పైన తీసుకుంటారు. ఓకే ఓకే, వాళ్ళ త్రూ వస్తే తొందరగా పని అయిపోతుంది. అంతే, లేకపోతే పెన్సిల్తో స్వైప్ చేసుడు, ఫైల్ ఫిల్అప్ చేసుడు అవన్నీ మనతో అయితే ఓకే చుక్కలు చూపిస్తారు వీళ్ళు డైరెక్ట్ వస్తే. ఈయన వెంకటేష్, ఆర్టీఏ వెంకటేష్, ఆర్టీఏ ఏజెంట్. దిగు సార్, అలా దిగుతున్నాను. రాజలక్ష్మి. ఈ ఇంజన్ ఆఫ్ చేయి, కాలుతుంది. రఘు సెట్ నా చేయగలితే ఇబ్బంది లేదు, మాకు రోజు అలవాటు ఇవి. ఇట్లా అంటాడు. రైట్ అమ్మా. ఓకే. రఘు లడ్డీయవా? ఇంత తొందరగా అయిపోయింది కదా. మన కోసం వెయిట్ చేస్తుంది అలా, అసలు వేరే ఏం లేవు. 2-3 ఫైల్ అన్న. ఓకే. పని అంటే ఉంది, కొంచెం షాపింగ్. ఎన్ని రోడ్లు వేసినా ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది కదా రాము. కొత్త రోడ్లు ఎన్నైనా తెలుసా నిజంగా ఈ మధ్య? నేను మొన్న నీ కేబీసీ తీసుకొచ్చిన రోడ్ ఒకటి. అవునవును, సిటీలో చాలా అవుతున్నాయి. అవును, అసలు ఎటు చూసినా రోజు జూబ్లీ హిల్స్లో కూడా చాలా అయిపోయినాయి కదా కొత్త కొత్తగా. అసలు ఎంతమంది వస్తున్నారు, అసలు ఇక్కడ డిస్టెన్స్ కొత్త కార్లు అసలు. ఓకే, పెట్టుకున్నా ఎగురుతూ ఉన్నాడు. సౌండ్ ఏందో తెలుస్తుందా? శానిటైజర్ వేసి బాగా హ్యాండ్స్ రుద్దుతూ ఉన్నాం అనమాట. అసలు చాలా వేసి స్కిన్ ఇలా లేసినట్టు అవుతుంది, బట్ తప్పదు కదా, ఇంకా శానిటైజర్స్ ఎప్పుడు వేస్తూనే ఉన్నాము. ఇంకా ట్రిప్కి వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఎన్ని డబ్బాలు అయిపోయినాయో శానిటైజర్స్. ఇంకా అయిపోయింది వర్క్, స్టార్ట్ అవుతున్నాము. మామూలుగా అయితే డైరెక్ట్ వచ్చేవాళ్ళము, కొంచెం పని ఉండింది, కొంచెం చిన్న షాపింగ్ అది. సో గచ్చిబౌలి వెళ్తున్నాము ఇక్కడ నుంచి. ఇది కూడా గచ్చిబౌలియే, బట్ మా దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్ రింగ్ రోడ్ ఎక్కితే సరిపోతుంది. ఇంకా కొంచెం షాపింగ్ ఉంది కాబట్టి లోకల్లో కొద్దిగా షాపింగ్ చేసేసుకోవాలి. తిరుపతి నుంచి రావడం ఓకే 10:30 అయింది. ఫ్రెష్ అయ్యే వరకు 11 అట్లా అయిపోయింది. ధీరన్, యోధా, రఘు అందరు పడుకున్నారు. నేను ఇంకా వీడియో ఉంటుంది కదా, అది ఎడిటింగ్ చేసి అది పెట్టే వరకు నాకు 2 అయ్యింది. రఘు మేల్కుంటే తిడతాడు, ఇంత లైట్ అవసరమా అని చెప్పేసి రఘు పడుకున్నాక లేచి దయ్యంలా కూర్చొని ఇంకా వీడియో అంతా ఎడిటింగ్ చేశాను. డేలో అస్సలు కుదరట్లేదు, టైం ఉండట్లేదు.
స్పెల్లింగ్ చెప్పండి. BOBBY. బాబీ అండ్ అబీ. BO. BO. B. బాబీ BO BB. AB. B. బి అండి బి. BOBBY. అబ్బి. ABBY. ABBI. ABHI కూడా రాదు. ఏ డబుల్ బి పెట్టమంటారు. BB. AB. డబుల్ బి అండి బి బి. I. కేక్ పైన నేమ్స్ డిఫరెంట్గా అనిపిస్తున్నాయి కదా. యాక్చువల్గా బాబీ అలా అలవాటు. అబ్బి ఇంకా యాక్చువల్గా వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ అసలు గుర్తు కూడా ఉండదు, ఎవరు పిలవరు అలా. బాబీదేమో సతీష్, అబ్బిదేమో సుష్మా. అసలు ఎప్పుడు అలా పిలవరు, అందరికీ అలా అలవాటు అయిపోయింది అబ్బి బాబీ. ఇంకా బాగా మ్యాచ్ అయింది కదా, ఇంకా అలానే బర్త్డేస్ అయినా యానివర్సరీస్ అయినా ఏదైనా అలానే రాపిచ్చేస్తాం. ఇంకా మ్యాక్సిమం అలానే ఎక్కడో సర్టిఫికేట్స్లో అలా మాత్రం అలా ఉంటుంది. తెలియని వాళ్ళు బాగా దూరం వాళ్ళు అలా పిలుస్తారు. బట్ రిలేషన్లో కూడా అందరూ అబ్బి బాబీ అనే పిలుస్తారు. ఇంకా అలా అలవాటు అయిపోయింది. ఇంకా కేక్ తీసేసుకున్నాను. కొంచెం గ్రాసరీ కూడా అవసరం ఉండింది, తీసుకోవాలా వద్దా లేట్ అయిపోతుంది అనుకున్నాను. బట్ ఇంకా తీసుకున్నాను. నియర్ బై వచ్చేసాను కదా, ఇక్కడ రత్నదీప్ ఉంటే అక్కడికి వెళ్దాము అని చెప్పేసి రఘు కాలో కూర్చుంటా అన్నాడు. అసలు ఓపిక లేదంట, జర్నీ ఎక్కువ అయింది కదా, డ్రైవింగ్ అంతా రఘు ఒక్కడే కదా. ఇంకా నేను వెళ్ళి కొన్ని గ్రాసరీస్ తీసుకొచ్చేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అన్నం మీద ఉష్సిపోయి పెట్ట, అన్నం మీద ఉష్సిపోయినా. నువ్వు అక్కడ ఉన్నావు, ఎందుకున్నావు అక్కడ? అక్కడ అబ్బాయి ఎందుకే బయటకు వచ్చింది, అట్లనే ఉందా షర్ట్కి? ఏమన్నాడు ఆగు ఆగు, ఇప్పుడు కాదు, కొద్దిసేపు ఆగు. కొద్దిసేపు పెట్టు. వెరీ గుడ్. వచ్చి సోఫాలో కూర్చో, కూర్చోబెట్ట. వచ్చి కూర్చో, మధ్యలో కూర్చో, ఫోటో తీసుకుంటా. ఏమైంది బెట్ట? ఎట్లా లాగింది చెప్పు. మీరు జరగండి బెట్ట, పక్కన జరగండి. గట్టిగా హ్యాపీ యానివర్సరీ టు యు. ఇవాల్కి ఇంకా పెద్ద గుణగాలి, ఇంకా మ్యారేజ్ గుణగాలి. నువ్వు డాడీ పట్టుకుంటా బాబీ నువ్వే సరే పెట్టండి, ఏ చేయవచ్చు. ఒకసారి నైఫ్ పెట్ట, ఒకసారి నైఫ్ ఇయ్యమ్మా. అరే ఆ వేఫర్ పెట్టేసి అది. బాబీ నువ్వు వేఫర్ తీసుకో, పెట్టు. అజుబాబాయ్ యువి
పైన తీసుకోబోతున్నా अजय फोटो दिया अजय कृषिका నిద్రస్తుందా నిద్ర హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యు 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 హ్యాపీ వెడ్డింగ్ సో యానివర్సరీ చాలా సింపుల్గా అంటే సింపుల్గా అసలు యాక్చువల్గా కట్ చేయను అని అన్నాడు, వద్దు తినా అని అన్నాడు బాబీ. బట్ ఇంకా ఎవ్రీ ఇయర్ కేక్ కటింగ్ అలా చేస్తున్నాం కదా, ఇప్పుడు చేద్దాంలే అని చెప్పేసి ఇంకా కేక్ అయితే తీసుకొచ్చాము. ఎలాగో బయటకు వెళ్ళాం కదా, మామూలుగా ఇంటి దగ్గర ఉన్న తెప్పించేది. ఇంకా ఇలా సింపుల్గా యానివర్సరీ అయితే అవుతుంది. యోగాని చూసారు కదా, వాడు బాగా ఏడుస్తున్నాడు. ఇంకా కొద్దిసేపు అత్తయ్యని బయటికి తీసుకెళ్తే ఇంకా కొన్ని పిక్స్ దిగేశారు వీళ్ళు. ఇప్పటికే టైం వచ్చి 10:30 అవుతుంది, నిద్ర వస్తుంది. పడుకుంటూ ఉంటే ఇంకా లేపాము. ఇంక అట్లీస్ట్ డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసుకోలేము, అలానే ఉన్నాము. స్నానాలు చేసేసారి ఈవినింగ్, సో డ్రెస్ ఏం చేంజ్ చేయలేదు ధీరన్ వాళ్ళకి. ఇంకా సింపుల్గా ఇలా కేక్ కటింగ్ కూడా అయిపోయింది. నిజం లేదు దాంట్లో పనికొస్తావు అజయ్. నీ పెళ్ళికి ఎవరు అవసరం లేదు, నువ్వే కొట్టుకోవచ్చు. బాబు ఎంత బాగా కొడుతుంది కదా, అదే అంటున్నాను, ఎంత బాగా రిజంతో కొడుతుంది. అవసరం లేదు ఇక. అందరూ డిస్టర్బ్ చేస్తున్నారు దాన్ని. ఇట్లుండాలి అమ్మాయి అంటే. యుగాడు బాగా అల్లరి చేస్తాడు, ఏడుస్తాడు కదా. ఇదైతే అస్సలు ఏడవట్లేదు, లేస్తుంది. ఆకలి వేసినప్పుడు మిల్క్ ఫీడింగ్ తీసుకుంటుంది, మళ్ళీ పడుకుంటుంది, ఆడుకుంటుంది. వినిపిస్తున్నాయా బంగారం? వినిపిస్తున్నాయా? ఇక్కడ రఘు పాపను ఎత్తుకున్నాడు, జాగ్రత్త అని చెప్తూ ఉంటే నేను జాగ్రత్తగానే ఎత్తుకున్నాను, నాకు తెలుసు కదా. ఇక్కడ హ్యాండ్ పెట్టాను చేతాల కింద అని చెప్తున్నాడు. ధీరన్ యోధ అయితే ఎప్పుడెప్పుడు ఎత్తుకుందామా అడుగుతున్నారు, ఎత్తుకుంటాను అని. వద్దు బిడ్డ, చిన్న పాప కదా, కొంచెం పెద్దగా అయిన తర్వాత ఎత్తుకోవాలి అని చెప్పేసి ఇంకా నిల్చొని ఆడిపిస్తూ ఉన్నారు దాన్ని. ఏంటి తల అట్లా ఆయనను కొడితే నీకే దెబ్బ తగులుతుంది బెట్ట. ఎట్లున్నాడు, నువ్వు ఎట్లున్నావు యోధా? నీకే దెబ్బ.